భారతదేశపు మ్యాప్‌లో జీరో వ్యాలీ అనేది ఒక చిన్న బిందువులా కనిపించొచ్చు. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. ఈ చిన్న లోయలో ఓ పెద్ద రహస్యమే దాగుందని. ఇక్కడ అందం కేవలం మౌంటైన్స్‌లో మాత్రమే లేదు. ఇక్కడ వెదర్‌లో కూడా లేదు. అండ్ అలాగే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్స్ మాత్రమే కాదు. ఇక్కడ అసలైన అందం ఇక్కడ బతికే మనుషుల జీవన విధానంలో ఉంది. ప్రతి పొలం ఒక కథ చెప్తుంది. ప్రతి ఇల్లు ఒక చరిత్రను దాచుకుంది. ప్రతి నిశ్శబ్దం మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్లో దాగి ఉన్న ఒక పీస్ఫుల్ వ్యాలీ మాత్రమే కాదు, ఇది నేచర్తో కలిసి ఎలా బతకాలో చూపించే ఒక లివింగ్ ఎగ్జాంపుల్. ఇదే జీరో వ్యాలీ. అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చిన తర్వాత ప్రతి కిలోమీటర్ కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. రోడ్లు, కొండలు, క్లౌడ్స్, అన్నోన్ విలేజెస్, ప్రతి టర్న్ దగ్గర ఒక కొత్త ఫ్రేమ్లా కనిపించింది. కానీ జీరో వ్యాలీలో ఎంటర్ అయిన తర్వాత ఆ జర్నీయే డిఫరెంట్ మీనింగ్ని ఇచ్చింది. ఎందుకంటే జీరో వ్యాలీలో స్పీడ్ లేదు, నాయిస్ లేదు, రష్ అసలే లేదు. ఇక్కడ లైఫ్ చాలా స్లోగా ఉంటుంది. కానీ స్లో లైఫ్లోనే ఒక పీస్ ఉంటుంది. మన సిటీ లైఫ్ లాగా టైం వెనకాల ఇక్కడ ఎవ్వరూ పరిగెత్తడం లేదు. టైమే వాళ్ళ ముందు నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపించింది. అసలు ఇక్కడ ఏముంది, ఇక్కడ పీపుల్ ఎలా ఎందుకు బతుకుతున్నారు, ఇక్కడ కల్చర్ ఏంటి, ఇక్కడ ఫీల్స్ ఎందుకు స్పెషల్గా ఉన్నాయి, ఇక్కడ కల్చర్ నుంచి, ఇక్కడ ట్రైబ్ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనే ఈ క్వశ్చన్స్తో జీరో వ్యాలీలో నా జర్నీ మొదలైంది. జీరో వ్యాలీలో నాకు ఫస్ట్గా కనెక్ట్ అయిన విజువల్ ఇక్కడ పొలాలు, చుట్టూ హిల్స్, మధ్యలో గ్రీన్ ఫీల్డ్స్, ఆ పొలాల మధ్యలో నీరు, ఆ నీటిలో రియాక్ట్ అయ్యే స్కై, మరియు ఈ ఫీల్డ్స్లో సైలెంట్గా పనిచేసే మనుషులు. ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే అనిపిస్తుంది, ఈ పొలాలు, ఈ ఫార్మింగు, ఇవన్నీ నేను చూసినాయే కదా, నేను ఒక విలేజ్ లైఫ్ నుంచి వచ్చాను కదా, మరి ఇక్కడ ఎందుకు నాకు ఇంత స్పెషల్గా ఉంది అంటే వీళ్ళ జీవన విధానం. ఇక్కడ అపాతాని ట్రైబ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నేచర్ దగ్గరలో బతుకుతున్నారు. వాళ్ళ ఫార్మింగ్ సిస్టంలో పేషెన్స్ ఉంది, ప్లానింగ్ ఉంది, ముఖ్యంగా నేచర్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది. నేలని కేవలం ఉపయోగించరు, ఆ నేలని గౌరవిస్తారు. వాళ్ళ నీటిని కేవలం అవసరానికి తీసుకోరు, లైఫ్గా చూస్తారు. మేము ఇక్కడ కారు ఆపినప్పుడు మమ్మల్ని ఈ ల్యాండ్ని పాడు చేయొద్దు, చెత్త వేయొద్దు అని చెప్పి ఒక ఫామ్ ల్యాండ్ ఓనర్ వచ్చి మా కార్ నెంబర్ ఫోటో తీసుకొని వెళ్ళారు. అంటే అర్థం చేసుకోండి, ఈ నేచర్ని కాపాడడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని. వాళ్ళ పంటలన్నీ కేవలం ఇన్కమ్ చూడరు, వాళ్ళ పంటని కుటుంబానికి, కల్చర్ సర్వే అవ్వడానికి చూసుకుంటారు. ఇక్కడ పొలాల్లో నిలబడి చూస్తుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనిషి నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు అతని లైఫ్ సింపుల్గా ఉండొచ్చు, కానీ సింపుల్సిటీ అనేది చాలా విజ్డమ్గా ఉంటుంది. ఈ వ్యాలీని మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ అపాతాని ట్రైబ్ గురించి తెలుసుకోవాలి. అపాతాని ట్రైబ్ వాళ్ళు ఈ వ్యాలీకి హార్ట్ లాంటి వారు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ హౌస్, వాళ్ళ ఫార్మింగ్, వాళ్ళ గుడ్ హ్యాబిట్స్, కమ్యూనిటీ సిస్టమ్, ఇవన్నీ కలిపితే జీరో వ్యాలీ పూర్తి స్టోరీ అవుతుంది. సో ఈరోజు అయితే మనం అపాతాని ట్రైబ్ వాళ్ళ ఒక ఆయన హౌస్కి అయితే వెళ్తున్నాం. సో హౌస్ని చూసేద్దాం పదండి. మనకు ఎదురుగుండా కనిపించే ఈ కొమ్ములన్నీ కూడా మిథున్ అనే ఒక జంతువు అనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా మిథున్ని తింటారు. అయితే వీళ్ళు పెంచుకున్న మిథున్ని కోసేసిన తర్వాత దాని యొక్క కొమ్ముల్ని చాలా ఇష్టంగా దాచుకుంటారంట. ఈయన దగ్గర ఉన్న పెద్ద మిథున్ అయితే ఇదే అంట. వీళ్ళ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించిన ఈ కత్తులకు ఉన్న దంతాలు అయితే లిపాడి, ఒరిజినల్ లిపాడి ఏదైతే ఉందో అది చనిపోయిన తర్వాత దాని దంతాలు అనమాట. సో వీళ్ళన్నీ కూడా గుర్తులన్నీ దాచుకున్నారు. అండ్ అలాగే ఈయనకి ఒక 5 ఆడపిల్లలు అంట. ఆ 5 ఆడపిల్లలకి వచ్చిన అవార్డులన్నీ కూడా అక్కడ దాచుకున్నారు.
ప్రతి సంవత్సరం వీళ్ళకి ఒక పండగ ఉంటుందంట. ఆ పండగప్పుడు గ్రామదేవతకి అయితే పూజలు చేసి ఇలా చెట్టుకైతే కడతారంట. సో ఈ చెట్టుకే వాళ్ళు పూజిస్తారు. అండ్ అలాగే ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, నేల, నీరు, నిప్పు వీటికే వీళ్ళు పూజలు చేస్తారంట. ఎటువంటి దేవుడికి కూడా మేము పూజలు చేయమని చెప్పి అయితే చెప్పారు. చాలా బాగుంది. కొంచెం నడుము నొప్పి వచ్చేస్తాను కార్లో కూర్చొని. ఈ ట్రెడిషనల్ హౌసెస్కి వెళ్ళినప్పుడు మనకు మొదటగా కనిపించేది సింపుల్ సిటీ. కానీ కొద్దిసేపు గమనిస్తే ఆ సింపుల్ సిటీ వెనకాల ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇల్లు ఎలా బిల్డ్ చేశారు, ఏ ఐటెంని ఎక్కడ పెట్టారు, ఫుడ్ని ఎలా స్టోర్ చేస్తున్నారు, ఫైర్ ప్లేస్ని ఎలా యూజ్ చేస్తున్నారు, ఫ్యామిలీని ఎలా లైవ్ అవుతున్నారు, ప్రతి విషయానికి ఒక రీజన్ ఉంటుంది. మన మోడర్న్ హౌసెస్లో కంఫర్ట్ ఎక్కువ, కానీ ఇలాంటి ట్రెడిషనల్ హౌసెస్లో కనెక్షన్ ఎక్కువ. వాళ్ళ ఇంటిని కేవలం స్లీపింగ్ ప్లేస్ లాగా చూడరు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి, వాళ్ళ డైలీ లైఫ్ ఇక్కడే బిల్డ్ అవుతుంది. ఆ హౌస్లో నిలబడి చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, మనం ఎంత మోడర్న్ అయినా మన రూట్స్ని మర్చిపోతే మాత్రం ఐడెంటిటీ వీక్ అవుతుందని. కానీ అపాతాని ట్రైబ్ వాళ్ళు మాత్రం కాలం మారినా వాళ్ళ రూట్స్ని ఇంకా బలంగా పట్టుకొని ఉన్నారు. అదే వాళ్ళ గ్రేట్నెస్. జీరో వ్యాలీలో నేను చూసింది ఒక లొకేషన్ కాదు, నేను ఒక స్టోరీని చూశాను, ఒక లెసన్ని ఫీల్ అయ్యాను. ఇక్కడ ఫీల్డ్స్ నాకు పేషెన్స్ని నేర్పించాయి, ఇక్కడ హౌసెస్ నాకు హిస్టరీని గుర్తు చేశాయి, ఇక్కడ పీపుల్ యొక్క సింపుల్ సిటీ వాల్యూ అర్థం చేసుకున్నాను. ఇక్కడ అపాతాని ట్రైబ్ నాకు కల్చర్ని ఎలా కాపాడుకోవాలో చూపించారు. ప్రతి జర్నీలో మనం ప్లేసెస్ని చూస్తాం, కానీ కొన్ని జర్నీస్లో ప్లేసెసే మనల్ని చూస్తాయి. మనలో ఉన్న ర్యాష్ని, మనలో ఉన్న నాయిస్ని, సైలెన్స్ని, మనలో ఉన్న ఈగోని అన్నీ చిన్నది చేసేస్తాయి. జీరో వ్యాలీ నాకు అలాంటి జర్నీ ఇచ్చింది. ఈ వీడియో చూస్తున్న మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ జీరో వ్యాలీని మీరు విజిట్ చేయాలి. ఈ పొలాలు ఫుల్గా ఉన్నప్పుడు రావాలి అంటే మాత్రం సెప్టెంబర్ నెలలో రావాలి. అలా కాదు, ఇక్కడ లైఫ్ని మేము ఫీల్ అవ్వాలి, ఇక్కడ కల్చర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా రావచ్చు. కానీ సెప్టెంబర్ టు మార్చ్ టైంలో కనుక మీరు ఇక్కడికి వస్తే మీరు ఒక బ్యూటీని చూస్తారన్నమాట. సో ఆ అదృష్టం నాకు లేదు, కానీ నెక్స్ట్ ఇయర్ మేబీ సెప్టెంబర్లో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇక్కడికి రావడానికి. ఎందుకంటే ఈ అందాన్ని ఇంకా అందంగా చూపించాలంటే ఆ టైం బెస్ట్ అని చెప్పి అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మా ఆల్ ఇండియా ట్రిప్లో డే 24 అనమాట. ఈరోజు డే 24 అయితే ఇలా ముగుస్తుంది. ఈరోజు నైట్ అయితే మేము క్యాంపింగ్ అక్కడే చేయబోతున్నాం. సో అక్కడ నైట్ స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడి నుంచి అయితే మా జర్నీని ఇంకా ముందుకు కొనసాగిస్తాం. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి లొకేషన్స్ మీకు చూపిస్తానని చెప్పి, మిమ్మల్ని ప్రాపర్గా ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. మన ఇండియాలో ఉన్న కల్చర్స్ గురించి చాలామందికి తెలియజేయండి. బాయ్, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.